అందరికీ నమస్కారం. భూపాలపల్లి జిల్లాలో రేపు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ ఉందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేసి మీటింగ్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూపాలపల్లి జిల్లాలో గతంలో యూనియన్ కొంత బలహీనంగా ఉండే, ఈ మధ్య చాలామంది ఆ జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అంతా కూడా యూనియన్లో సభ్యత్వం తీసుకొని దాదాపు 100 మంది సభ్యులతోటి ఈ నెల 7వ తేదీన మహాసభ నిర్వహించి ఆ జిల్లా కొత్త కమిటీ ఎన్నిక కూడా జరిగింది. ఇదంతా ఆ జిల్లా అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా తెలుసు, పబ్లిసిటీ కూడా అయింది. అయితే ఇది చూసి ఓర్వలేని కొంతమంది యూనియన్లో ఇదివరకు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక పత్రిక లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి భూపాలపల్లి జిల్లాలో రేపు మహాసభ జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేశారు. ఈ మహాసభను ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఎవరు కూడా సహకరించాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ఫెడరేషన్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా ఆందోళన పడొద్దు. వాళ్ళు పెట్టుకున్న మహాసభ కానీ, ఈ వేరే మీటింగ్ కానీ లీగల్గా కానీ లేక అధికారికంగా చెల్లదని చెప్పేసి నేను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. రేపు జరిగినా కూడా ఆ మీటింగుకు చట్టబద్ధత ఉండదు. ఎందుకంటే ఒకసారి మహాసభ జరిగి కమిటీ ఎన్నిక అయిన తర్వాత కావాలని కొంతమంది వాళ్ళకు పదవులు రాలేదని చెప్పేసి రమ్మన్నా కూడా రాకుండా, సమావేశానికి రాకుండా, మహాసభకు రాకుండా కొంతమంది ఒక పత్రికకు సంబంధించిన సభ్యులు ఈ విధంగా చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో. అలాంటి ఎవరు కూడా నమ్మొద్దు, వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఈ సంఘం ఒక పటిష్టంగా ఒక నిబద్ధతతో పనిచేస్తున్న యూనియను జర్నలిస్టుల సమస్యల మీద. దానికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. చాలామంది వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు ఈ సంఘంలో. కాబట్టి ఇవాళ కొంతమంది కొత్తగా వచ్చిన నాయకులుగా చలామణి అవుతూ కొంతమంది ఈ విధంగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు కూడా నమ్మకూడదని జర్నలిస్టు మిత్రులకు, అటు రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము. నమస్తే.